సో హలో గైస్. సో ఈరోజు జాబ్ ఓపెనింగ్ వచ్చేసరికి ఈరోజు జాబ్ ఓపెనింగ్ కాదనమాట. సో ఈరోజు ఏంటి అంటే ఒక కాన్సెప్ట్, మనము సండేని ఒక ఫండేలా చూద్దాం. సో ప్రతిసారి జాబ్ అప్లికేషన్స్ వేయడం ఇలానే కాకుండా మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా కూడా లైక్ సండేస్ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి దాన్ని ఎలా అసలు ఎందుకు వచ్చింది, ఎలా స్టార్ట్ అయింది, సో అది ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ చూద్దాం అనమాట. జస్ట్ ఎక్స్ప్లోరింగ్ లాగా. సో ఈ రోజు మనం తీసుకున్న కాన్సెప్ట్ వచ్చేసరికి ఏటీఎస్ అనమాట. సో ఏటీఎస్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, సో దానివల్ల మనకున్న లైక్ మన అప్లికేషన్స్ ఎందుకు ఆగిపోతున్నాయి, ఏటీఎస్ వల్ల లైక్ మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వట్లేదని చాలా మంది చెప్తారు. సో అది ఎందుకు జరుగుతుంది, వీటి మీద మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. So guys, first, what is ATS? So ATS is an application tracking system which tracks the resume of an applicant. సో అర్థం కాదు కదా. సో నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఇస్ అ బ్యాంక్. సో మన ఊర్లలో లైక్ మన సిటీస్లో బ్యాంక్స్ ఉంటాయి కదా. సో ఒక బ్యాంక్ని తీసుకున్నాం. సో అక్కడ ఒక ఎక్స్ అనే వ్యక్తి లోన్ అప్లై చేద్దామని చెప్పి బ్యాంక్లోకి వచ్చాడు. వస్తే ఫస్ట్ దానికి ఏం చేయాలో తెలియదు. సో తెలియనప్పుడు ఫస్ట్ క్లర్క్ దగ్గరికి వెళ్తారనమాట. క్లర్క్ దగ్గరికి వెళ్ళి, సో నేను ఇలా లోన్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను, సో వాట్ ఈస్ ద ప్రాసెస్ అని అడుగుతారనమాట. సో క్లర్క్ ఏం చేస్తారు, ఒక అప్లికేషన్ తీసుకొచ్చి సో ఇది ఫిల్ చేయండి సార్ అని చెప్తారనమాట. సో అలా చెప్పినప్పుడు ఈ ఎక్స్ అనే వ్యక్తి ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తారనమాట. సో అలా ఫిల్ చేసిన తర్వాత ఈ క్లర్క్ ఒకసారి వెరిఫై చేస్తారు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేశారా లేదా అని. అలా వెరిఫై చేసిన తర్వాత అది మేనేజర్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది అనమాట. సో అలా మేనేజర్ టేబుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మేనేజర్ ఒకసారి లైక్ అతని అకౌంట్ హెల్త్, లైక్ అతని సివిల్ స్కోర్, ఇవన్నీ చెక్ చేసి అంతా వెల్ అండ్ గుడ్ అనిపిస్తే అతన్ని పిలిచి మాట్లాడతారనమాట. సో మీకు లోన్ దేనికి కావాలనుకుంటున్నారు, ఎంత అమౌంట్ కావాలనుకుంటున్నారు, సో మీ షూరిటీ ఏంటి, ఇవన్నీ అడుగుతారనమాట. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళ సుపీరియర్స్కి జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తారనమాట. సో ఇది లైక్ వ్యాలిడ్ పోర్ట్ఫోలియో, సో ఇది వ్యాలిడ్ లైక్ ప్రొఫైల్, నేను దీనికి లోన్ అప్రూవ్ చేయాలనుకుంటున్నాను అని. సో ఇది అనమాట బ్యాంక్లో జరిగే ప్రాసెస్. సో ఇదే ప్రాసెస్ని మనం ఐటీ ఫీల్డ్కి తీసుకుందాం. సో ఐటీ ఫీల్డ్ ఏం జరుగుతుంది, ఫస్ట్ ఒక ఎక్స్ అనే వ్యక్తి వస్తాడు. ఫర్ ఇన్స్టెన్స్ ఎక్స్ అనే వ్యక్తి వస్తాడు అనమాట. వచ్చి నేను ఇలా ఒక జాబ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి గూగుల్ అనే క్లర్క్ని అడుగుతాడు. అడిగినప్పుడు ఏమవుతుంది, గూగుల్ ఇలా పలానా ఓపెనింగ్స్ యాక్టివ్గా ఉన్నాయి, ఇప్పుడు ఓపెనింగ్స్ ఉన్నాయి, సో దానికి అప్లై చేసుకోండి అని చెప్పి చెప్తుంది అనమాట. సో అలా ఒక అప్లికేషన్ ఫామ్ గూగుల్లో ఓపెన్ చేస్తే సో ఎక్స్ అనే వ్యక్తి డీటెయిల్స్ ఫిల్ చేసి అలాంగ్ విత్ రెజ్యూమే సెండ్ చేస్తాడు అనమాట. సో ఈ సెండ్ చేసినవన్నీ ఎక్కడికి వెళ్తాయి, హెచ్ఆర్ దగ్గరికి వెళ్తాయి. లైక్ వీఆర్ సెయింగ్ బ్యాంక్, లైక్ మేనేజర్ ఇన్ ద బ్యాంక్. సో హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హెచ్ఆర్ వీటన్నిటిని స్క్రీన్ చేస్తాడు అనమాట. సో హెచ్ఆర్ దగ్గర కావాల్సిన రిక్వైర్డ్ స్కిల్ సెట్, ఇక్కడ ఉన్న స్కిల్ సెట్, రెజ్యూమ్లో ఉన్న స్కిల్ సెట్ రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా, మ్యాచ్ అయితే నెక్స్ట్ ప్రాసెస్కి తీసుకెళ్తారు అనమాట. సో లైక్ హైరింగ్ రౌండ్స్, నెక్స్ట్ ఇంటర్వ్యూస్, టెస్ట్, సో ఈ రౌండ్స్కి తీసుకెళ్తారు అనమాట. అలా కాదు అంటే సో వాళ్ళని, సో మీరు షార్ట్ లిస్ట్ కాలేదని చెప్పేసి డిఫాల్ట్గా మెయిల్ వచ్చేస్తాం అనమాట. సో ఇది లైక్ ఐటీ ఫీల్డ్లో జరిగే ప్రాసెస్ అనమాట. సో ఈ ప్రాసెస్ ఎప్పుడు జరిగేదంటే, ఒకప్పుడు జరిగేది, అది ఎప్పుడు అంటే బిఫోర్ కోవిడ్ అనమాట. సో కోవిడ్కి ముందు ఇట్లా జరిగేది అనమాట. సో మాన్యువల్గా లైక్ హెచ్ఆర్స్ రెజ్యూమ్ స్క్రీన్ చేయడం ఇదంతా. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఆఫ్టర్ పోస్ట్ కోవిడ్ ఏం జరిగింది అంటే మనకి లైక్ అక్కడ ఒక జెన్యున్ జాబ్ అప్లికేషన్ ఉంటే ఇక్కడ 10,000 మంది అప్లై చేస్తున్నారు అనమాట. సో మనకు తెలుసు దానికి రీజన్స్ కూడా ఏంటో, రెసిషన్ అని, ఇంకా లే ఆఫ్స్ అని చెప్పేసి అక్కడికి ఉన్న వాళ్ళని తీసేస్తున్నారు కానీ కొత్త వాళ్ళకి ఆపర్చునిటీలు దొరకట్లేదు అనమాట. సో అలాంటి టైంలో నాకు సేమ్ ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ కూడా ఏంటి అంటే ఫేక్ జాబ్స్ ఎక్కువైపోయినాయి ఆఫ్టర్ కోవిడ్. సో ఏంటి, పీపుల్కి జెన్యున్ ఏంటో ఫేక్ ఏంటో అర్థం కావట్లేదు. సో అట్లీస్ట్ నా కాంట్రిబ్యూషన్, నేను ఒక యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తే మీకు ఎంతో కొంతమందికి జెన్యున్ జాబ్స్ లైక్ ప్రొవైడ్ చేసిన వాడిని అవుతాను అనేది స్టార్ట్ చేసిన, లైక్ అదే అనమాట మెయిన్ ఇంటెన్షన్తో స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు లైక్ ఏటీఎస్ కింద, లైక్ ఏటీఎస్ కేటగిరీకి వస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆఫ్టర్ కోవిడ్ ఏం జరిగింది అంటే రెజ్యూమ్స్ బాగా ఎక్కువైపోయినాయి అనమాట. అక్కడ ఒక జాబ్ అప్లికేషన్ ఉంటే ఇక్కడ 10,000 వస్తున్నాయి అనమాట. సో ఇక్కడ 1:10,000 నడుస్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే హెచ్ఆర్కి చాలా హెక్టిక్ అయిపోయింది. సో ఏ రెజ్యూమ్ని మనం తీసుకోవాలి, ఏ రెజ్యూమ్ని షార్ట్ లిస్ట్ చేయాలి, స్కిల్స్ ఇంకా లైక్ ఇప్పుడు ఒక స్కిల్ సెట్ మ్యాచ్ అయింది అనుకోండి, ఇంకొకరు లైక్ 9,999 పీపుల్లో ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారేమో. సో ఒకదాన్ని మనం కన్సిడర్ చేయకూడదు, చూసిన లైక్ ఫస్ట్ ప్రియారిటీ అని చెప్పేసి వెళ్ళిపోకూడదు అనేసి ఇక్కడ ఏం చేశారంటే దీనికి సొల్యూషన్గా ఏటీఎస్ అనే సాఫ్ట్వేర్ని తీసుకొచ్చారనమాట.
సో ఏటీఎస్ అనే సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే, సో అది లైక్ ఏటీఎస్ అనేది అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. ఈ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే, హెచ్ఆర్ అనే వాళ్ళు జాబ్ ఓపెనింగ్ రిలీజ్ చేసినప్పుడు దీంట్లో స్కిల్ సెట్ అనేది ఎంటర్ చేస్తారు అనమాట ఈ సాఫ్ట్వేర్లో. సో మనం ఏదైతే మనం అప్లై చేస్తున్నామో ఆ రెజ్యూమ్స్ అన్ని, ఆ 10,000 రెజ్యూమ్స్ వచ్చి ఏటీఎస్లో స్టోర్ అవుతాయి అనమాట. సో అప్పుడు ఇది క్రాస్ చెక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇక్కడ రిక్వైర్డ్ స్కిల్ సెట్ ఏంటి, ఉన్న స్కిల్ సెట్ ఏంటి, సో ఇట్లా ఇవన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వీటన్నింటినీ షార్ట్ లిస్ట్ చేసి హెచ్ఆర్ దగ్గర తీసుకెళ్తాం అనమాట. సో హెచ్ఆర్ మధ్యలో ఒక మీడియం ఇప్పుడు వర్క్ చేస్తుంది, ఇంతకు ముందు ఉండేది కాదు, ఇప్పుడు వర్క్ చేస్తుంది అనమాట. సో ఆ మీడియం పేరే ఏటీఎస్. సో ఆ ఏటీఎస్ షార్ట్ లిస్ట్ చేసిన రెజ్యూమ్స్ హెచ్ఆర్ ఒకసారి మాన్యువల్ గా స్క్రీన్ చేసి, సో అప్పుడు నెక్స్ట్ వాళ్ళ లైక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం, టెస్ట్లు పెట్టడం, నెక్స్ట్ ఆన్ బోర్డ్ చేయడం, సో ఈ ప్రాసెస్ అన్ని వాటి వరకు వెళ్ళిపోతున్నాయి అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే, మన రెజ్యూమ్స్ ఏటీఎస్ ని దాటుకొని హెచ్ఆర్స్ దాకా వెళ్ళాలి అంటే ఫస్ట్ మన రెజ్యూమ్ ని చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవాలన్నమాట. సో మనకున్న స్కిల్ సెట్ ని మనం నీట్ గా ప్రొజెక్ట్ చేసుకోగలిగితే, సో ఆ రెజ్యూమ్ విల్ బి డెఫినెట్లీ షార్ట్ లిస్టెడ్ అనమాట. సో ఏంటి అంటే, ఇక్కడ మనం అప్లై చేసే జాబ్ ఏంటో చూడాలి, ఆ రోల్ డిస్క్రిప్షన్ ఏంటో చూడాలి. సో ఆ డిస్క్రిప్షన్ బట్టి మన రెజ్యూమ్ ఉండాలన్నమాట. సో దీనికి చాలా ప్రాసెస్ ఉంది, హౌ టు మేక్ ఏ స్ట్రాంగ్ రెజ్యూమ్, ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అని. నేను మీరు ఒకవేళ మీకు కావాలి అంటే నేను దానికి కూడా సపరేటెడ్గా వీడియో చేస్తాను. ఇప్పుడు చేస్తే ఏంటంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో మనం ఏటీఎస్కి వద్దాం. సో ఇక్కడ ఏటీఎస్ ఏం చేస్తుంది అంటే, రెజ్యూమ్స్ ని చాలా వరకు ఫిల్టర్ చేసి హెచ్ఆర్స్ కి వ్యాలిడ్ రెజ్యూమ్స్ తీసుకెళ్తాం అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు ఏటీఎస్ అసలు ఎందుకు వచ్చింది, సో ఎందుకు డెవలప్ చేశారు, సో దాని పర్పస్ ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ కాంప్లిమెంటరీగా, ఈ సండే కాంప్లిమెంటరీగా నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే, ఒక లింక్ ఇస్తాను అనమాట నేను డిస్క్రిప్షన్లో. ఆ లింక్ని చెక్అవుట్ చేయండి. సో చెక్అవుట్ చేసి అక్కడ మీ రెజ్యూమేని డ్రాప్ చేయండి. సో రెజ్యూమేని డ్రాప్ చేసి మీకు అక్కడ ఏటీఎస్ స్కోర్ ఎంత వస్తుందో నాకు చెప్పండి. లైక్ నా కామెంట్స్లో మీరు డ్రాప్ చేయండి, నేను చూస్తాను. సో దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది, క్లారిటీ వస్తుంది. నేను రెజ్యూమ్ని స్ట్రాంగ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, సో దీనికి ఒక వీడియో చేయమని అడిగితే బాగుంటుంది లేదు అనేది మీకే అర్థమవుతుంది. సో దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో ప్లాన్ చేద్దాం. సో దిస్ ఈస్ ఫర్ సండే. బాయ్ బాయ్.